నమస్తే సార్. సార్ మీ పేరు సార్? నా పేరు ఈశ్వరరావు అండి. సార్ ఏం చేస్తారు సార్? నేను ఎల్ఐసి ఏజెన్సీ అండి. LIC సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరం పరిపాలన చంద్రబాబు నాయుడు ఉపాధి ఇప్పుడు దాని దిశగా గవర్నమెంట్ బాగా పనిచేస్తుంది. సంక్షేమ పథకాలను కూడా మన ఎలక్షన్కి ముందు ఏమైతే హామీలు ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ ఈ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా గవర్నమెంట్ పనిచేస్తుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సార్ ఇప్పుడు ఈ సంవత్సరం పరిపాలన చూసి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, దౌర్జన్యాలు పెరిగిపోయాయి, అరాచకాలు పెరిగిపోయాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఓదరగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు. ఎంతవరకు నిజమంటారు? అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్లో చేశారు అవన్నీ కూడా. ఇదంతా చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదు, చట్ట ప్రకారమే నడుచుకుంటున్నారు. తప్పు చేసిన వారికి ఎవరికైనా ఏ గవర్నమెంట్లో అయినా శిక్ష పడుతుంది. ఆ ప్రకారమే నడుచుకుంటున్నారు తప్ప కక్షపూరిత రాజకీయాలు అయితే నడపట్లేదు ఈ గవర్నమెంట్లో. సార్ నిన్నటి వరకు మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ మహానాడు కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ప్రజలు లేరు, కేవలం ఏదో ప్రజాధనం దుర్వినియోగం చేసి ఆ మహానాడు కార్యక్రమం నడిపారని చెప్పి పెద్ద ఎత్తున వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమండి? అంటే వారవలేనితనం అండి. అక్కడ స్పందన చూసి, ప్రజల యొక్క స్పందన చూసి వారవలేనితనంతో వాళ్ళు ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రెస్ మీట్లో 2029 ఈసారి నేనే ముఖ్యమంత్రి, ఒక్కొక్కడికి తోలు తీస్తా, సినిమా చూపిస్తా, ఏ ఒక్కడిని విడిచిపెట్టనని చెప్పి బెదిరింపు చర్యలు పాల్పడుతున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమనుకోవాలి మనం? అంటే గవర్నమెంట్ సజావుగా సాగుతున్నప్పుడు ఈ రకమైనటువంటి విధానాలు దాన్ని బెదిరింపు ధోరణులు అనేది కరెక్ట్ కాదండి. ఆయన ఈ విధంగా బెదిరింపు ధోరణులు చేస్తే ఇంకా రాజకీయాల్లో ఇంకా వెనకబడిపోతాడని నా ఉద్దేశం. ఖచ్చితంగా. సార్ ఇప్పుడు చూసుకుంటే రేషన్ డోర్ డెలివరీ పద్ధతిని కూడా రద్దు చేశారు. గతంలో డోర్ డెలివరీ ఇచ్చారు, ఇప్పుడు మొత్తం రద్దు చేసి పాత పద్ధతికే శ్రీకారం చుట్టారు. దీనివల్ల ఏమన్నా ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం లేదు? ఇదే బాగానే ఉండదు అంటారా? బాగానే ఉంటుందండి. ఇప్పుడు ప్రజలు ఇప్పుడు వెహికల్ మీద డోర్ డెలివరీ అని చెప్పి డోర్ డెలివరీ వాళ్ళు ఏమి ఇవ్వలేదండి. వీధిలో ఒక దగ్గర పెట్టి అందరూ జనాలందరూ రోడ్డు మీద నించోబెట్టారు. ఇప్పుడు ఒక ప్లేస్లోనే గతంలో ఉన్న ఒక ఇంటి దగ్గరే అదే ఒక షాప్లో తీసుకొని పెడుతున్నారు కాబట్టి దానివల్ల ప్రజలకు అయితే ఇబ్బంది ఉండదు, సెక్యూర్గా ఉంటుంది. రెండోది గవర్నమెంట్ కూడా ఆదాయం ఉంటుంది. ఎందుకని ఈ వెహికల్స్ పెట్టడం వల్ల లోడింగు అన్లోడింగు చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇదంతా కూడా ప్రభుత్వానికి ఆదాయంగా కూడా మిగులుతుంది, ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పథకాలు కావాలా, అభివృద్ధి కావాలా? అభివృద్ధి కావాలండి. అభివృద్ధి ఉంటే ఆటోమేటిక్గా ప్రజలు హ్యాపీగా ఉంటారు కదా. తన ఉపాధి అవకాశాలు కలిగినప్పుడు ఇంకొక పథకాలు తీసుకోవాల్సిన అవసరం రాదు కదా. అభివృద్ధి ఇంపార్టెంట్. అభివృద్ధి తర్వాతే సంక్షేమ పథకాలు అనేది చూడాలని నా ఉద్దేశం. సార్ ఎలా ఉంది సార్ ఈ కూటమి కలయికతో సంవత్సరం పూర్తయింది, ఈ సంవత్సరం పరిపాలన ఎలా అనిపించింది? నాకైతే చాలా అద్భుతంగా ఉందండి. రానున్న రోజుల్లో కూడా మనం ఊహించిన దానికన్నా ఎక్కువగా డెవలప్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తాను. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సార్.